ఇహపరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగా నీ కమలాదేవి కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భక్తి అనేటటువంటిది యథార్థమునకు భావన. నేను చాలా కఠినమైనటువంటి విషయముల జోలికి వెళ్లకుండా మీకు తేలికగా దాని గురించి ఒక అవగాహన ఏర్పడడం కోసం బాగా కిందకి దిగి వచ్చి మాట్లాడవలసి వస్తే యథార్థమునకు భక్తి ప్రేమ. ఆ ప్రేమ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి స్థితిని పొందుతుంది. ఒక్కొక్క స్థితిని పొందినప్పుడు ఒక్కొక్క పేరు చేత పిలవబడుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను అలా రహదారి మీద వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో దేవాలయంలో దర్శనం చేసుకుని స్వామి సేవ చేసుకుందామని చెప్పి ఏ అభిషేకము చేయించుకుందామని జేబులో ఒక 200 రూపాయలు పెట్టుకుని రహదారి మీద వెళ్ళిపోతున్నాను. అక్కడ ఒక చిన్నపిల్ల తల్లిని పట్టుకుని గట్టిగా వీపు మీద కొడుతూ, అమ్మ అన్నం తిని 3 రోజులయ్యింది, ప్రతిరోజు రేపు పెడతాను మాపు పెడతాను అని పొద్దుపుచ్చుతున్నావు, ఆకలేసిందంటే మంచినీళ్లు తాగమంటున్నావు, మంచినీళ్లు తాగి తాగి నాకు కడుపులో తిప్పుతోందమ్మా, ఏమైనా పెట్టు అంటే నేను తిని 4 రోజులైంది నీకేం పెట్టనే అని ఆ తల్లి ఏడుస్తుంటే చూసి కరిగిపోయినటువంటి మనసుతో దేవాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకుందామని జేబులో పెట్టుకున్నటువంటి ద్రవ్యంతో ఒక 2 రొట్టెలు కొని కాసిని మంచినీళ్లు కొని తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి ముందు నువ్వు తిని ఆ పిల్లకి పట్టమ్మా అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు నా మనసులోంచి పొందినటువంటి ప్రేమ భావన కారుణ్యము దయ అని పిలువబడుతుంది. అదే నా సాటి స్నేహితులు ఉంటారు, నాతో కలిసి చదువుకున్నటువంటి వారో, నాతో కలిసి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, నాతో పాటు సమాజంలో పరిచయం ఉండి ఒకే మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు స్నేహితులు ఉంటారు. స్నేహ అన్న మాటకు అర్థమే అంటుకుని ఉండుట. వాళ్ళ పట్ల నా మనసులో కదిలేటటువంటి భావన ఏదుంటుందో దానిని ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత అంటే తడి కలిగి ఉండుట అని. వాళ్ళని ఒకసారి స్మరించేటప్పటికీ నా మనసు ప్రేమ భావనతో నిండుతుంది. వాడు బాగుండాలి అని కోరుకుంటాను నా స్నేహితుడు కనుక. దానికి స్నేహభావము అని పేరు. పెద్దలైన వారు కనపడ్డారనుకోండి, వారి యందు గౌరవభావంతో మనం కూర్చున్నటువంటి స్థానంలోంచి ఒకసారి లేచి నిలబడి నమస్కారం చేస్తాం. అలా వారి పట్ల మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని ఆవిష్కరించినప్పుడు మనసులో కదిలినటువంటి భావజాలమునకు గౌరవము అని పేరు. ఏమీ తెలియని అమాయకుడైన నా మనవడు పరిగెత్తుకొచ్చి నా తొడ మీద కూర్చున్నప్పుడు నా మనసులో పొంగేటటువంటి ప్రేమ భావనకు వాత్సల్యము అని పేరు. అలాగే భక్తి ఒక ప్రేమ భావన. అయితే భక్తి యందు ఒక విశేషం ఉంటుంది. భక్తి ఇహమునే కాదు, అది జీవుడి యొక్క ఉద్ధరణకి కూడా అవకాశం ఇస్తుంది. ఎవరి వలన జీవుడు ఉద్ధరింపబడతాడో, ఎవరి వలన జీవితము ప్రయోజనాత్మకమవుతుందో, ఎవరి మాటలు సారవంతములై ఎవరు ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా మనం వృద్ధిలోకి రావాలని నిరంతరము పరిశ్రమించి కోరుకుంటూ ఉంటారో అటువంటి వారి పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞతాభావమునకు, అటువంటి వారి పట్ల మన మనసులో ఉద్భుతమయ్యేటటువంటి ప్రేమ భావనకు భక్తి అని పేరు. అందుకే భక్తి కొంతమందికే అన్వయం అవుతుంది. స్నేహమునందు భక్తి ఉండదు, కారుణ్యమునందు భక్తి ఉండదు. కానీ గురుభక్తి
మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి ఇటువంటి మాటలు కొన్నింటినే అన్వయం చేస్తారు. ఎందుకు అన్వయం చేస్తారు అంటే, మీరు భక్తి అన్న మాటతో ఎవరిని సంబోధిస్తున్నారో, భక్తి మీరు ఎవరి పట్ల ప్రకటిస్తున్నారో వారు మీ జీవుడి యొక్క ఉద్ధరణకు కూడా కారకులై ఉంటారు. జీవుడు అంటే ఇవాళ నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరమునకు కోటేశ్వరరావు అని ఒక పేరు ఉంది. కానీ పూర్వం అనేకమైనటువంటి జన్మలు ఎత్తి ఉంటాను. పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు అంటాడు, నానానేక పయూధముల్ పెద్ద కాలంబు సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లోకది ఈశ్వర అంటాడు. నాకు 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారు అన్నాడు. యథార్థమునకు 10 లక్షల కోట్ల మంది భార్యలు భౌతికంగా అక్కడ ఉన్నారు అన్నది కాదు. లోపల ఉన్న జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, కానీ గతకాలమునందు ఏ శరీరంలో ఉన్నాడో అప్పుడు ఒక భార్య ఉండి ఉంటుంది. అలా ఎత్తిన జన్మలు ఎన్నో. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విశేషం. జీవుడు శరీరాన్ని మార్చుకుంటాడు అన్న సిద్ధాంతం మీదే సనాతన ధర్మము ప్రధానముగా ఆధారపడుతుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి జీవుడు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న, గతంలో ఇన్ని శరీరాలలో ఉన్నాడు. కాబట్టి ఎంతమందితోటో అనుబంధం ఉన్నది. కానీ ఈ జన్మలో లోపల ఉన్నటువంటి జీవుడు మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని మోహముద్గరంలో శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా మళ్ళీ అదే పనిగా జనన మరణ చక్రమునందు తిరగవలసిన అవసరం లేకుండా జన్మ యొక్క పరంపరని తగ్గడానికి కావలసినటువంటి జ్ఞానమును ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చి జీవుణ్ణి ఉద్ధరించి ధర్మమును అందించగలిగినటువంటి మహాపురుషులు ఉంటారో అటువంటి వారి పట్ల మన యందు ఉద్భుతమయ్యేటటువంటి భావనకు భక్తి అని పేరు. ఉదాహరణకు ఒక తల్లి ఉన్నదనుకోండి, ఆమె 9 మాసములు తన గర్భమునందు శిశువుకి ఆవాసమిచ్చింది. ఒక పిండము ప్రారంభమై లోపల బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఆవిడ ఎంత కష్టపడుతుందో, శరీర వికారమును పొందుతుంది, పథ్యం చేస్తుంది, నడవడానికి ఇబ్బంది పడుతుంది, పునర్జన్మతో సమానమైనటువంటి రీతిలో ప్రసవాన్ని పొంది ఆ బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డకి తల్లికి కృతజ్ఞత చెప్పడం రాదు, కానీ ఆ బిడ్డల్ని చూసుకుని తల్లి మురిసిపోతుంది. అమ్మ తప్ప లోకంలో ఎవ్వరూ ఆ మాట అనరు. నా ఊపిరి కూడా నువ్వు పోసుకొని, నా ఆయుర్దాయం కూడా నువ్వు పోసుకొని నువ్వు బ్రతకరా నాయనా అంటుంది కొడుకుణ్ణి. చచ్చిపోయే సమయంలో కూడా కొడుకు ఏమైనా కష్టపడతాడేమో అని ఆలోచిస్తుంది. ఎంతమంది మహాత్ముల జీవితంలోనో, మహాత్ములేమి ఎవరి విషయంలోనైనా తల్లి తల్లే. ఆ తల్లితనానికి ఉండేటటువంటి గొప్పతనం అటువంటిది. అసలు అది మనుష్యుల యందు కాదు, ఆ మాతృభావన యొక్క గొప్పతనం అలా ఉంటుంది. ఒక కోడిపెట్టకి ఎంతపాటి బలం ఉంటుంది, కానీ ఆ కోడిపెట్ట తను గుడ్లు పొదిగి పిల్లల్ని చేసి నడిచి వెడుతున్నప్పుడు ప్రతి క్షణం ఆకాశం వంక చూసుకుంటూ ఉంటుంది, గ్రద్ద వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతుందేమో అని. ఓ కుక్కో గ్రద్దో కనపడితే రెక్కలెత్తి అరిచి పిల్లలన్నిటినీ రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు మడిచి దాచేస్తుంది. నిజంగా గ్రద్ద వచ్చి కొట్టిందనుకోండి, కోడి తట్టుకోగలదా? కుక్క వచ్చి మెడ కొరికితే కోడి తట్టుకోగలదా? అంటే తన బిడ్డలు తన కన్నుల ముందు చెనకబడడం కన్నా తన కంఠం కొరికి వేయబడి తర్వాత తన పిల్లలు ఏమైపోయినా తనకి పర్వాలేదు. ఒక కోడిలో ఆ మాతృభావన ఎవరు తీసుకొచ్చి పెట్టగలిగారు? రామకృష్ణ పరమహంస అంటారు, గుడ్డుని పొదుగుతున్నటువంటి పక్షి యొక్క బొమ్మ గీయగలరేమో కానీ తాను పెట్టినటువంటి గుడ్డు లోపల ఉన్న పిండములో తనకి పుట్టబోయేటటువంటి బిడ్డ ఉన్నదని తెలుసుకున్నటువంటి ఒక పక్షి పరమ జాగ్రత్తగా నడిచి వచ్చి 2 కాళ్ళు గుడ్డుకి అటూ ఇటూ పెట్టి బరువుగా కడుపు తగిలితే గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుందేమోనని అతిసుతారంగా కడుపు యొక్క అడుగు భాగం గుడ్డుకి తగిలేటట్టుగా వంగి
తనలో ఉన్న వేడి గుడ్డు యొక్క పెంకు భాగం గ్రహించి పెంకు యొక్క వేడిని లోపల ఉన్న పిండము గ్రహించి ఆ పిండము పొదగబడి పిల్ల అవుతున్నప్పుడు నాకు బిడ్డ పుడుతోందనేటటువంటి సంతోషంతో పక్షి యొక్క కన్నుల యందు ఒలికేటటువంటి సంతోషాన్ని గీయగలిగినటువంటి చిత్రకారుడు ప్రపంచంలో ఉంటాడా? ఉండడు. ఎవరు నేర్పారు ఆ మాతృభావన? ఎవరు వెళ్ళి పాఠం చెప్పారు నువ్వు నీ బిడ్డల్ని రక్షించుకోవాలి, నీ బిడ్డలకి పాలు ఇవ్వాలని? ఒక పిల్లి తన పిల్లల్ని మెడపట్టి ఎక్కడా చిన్న ఘాటు పడకుండా తీసుకెళ్ళి ఎక్కడో దాచి పెంచి పెద్ద చేస్తుంది. ఎవరు నేర్పారు పిల్లికి తన పిల్లల్ని పెంచుకోమని? ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు? రామచంద్రమూర్తి శ్రీరామాయణం అయోధ్యకాండలో అంటాడు, ఏమీ తెలియనటువంటి పసి వయస్సులో మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యాది విశ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కార్యార్థినై శంకర అన్నట్టుగా మలమూత్రాలతో మహాభయంతో పడి ఉన్నటువంటి శిశువుని కాపాడి రక్షించి అవయవాలు శుభ్రం చేసి స్నానం చేయించి పాలిచ్చి పెంచి పెద్ద చేసి తాను కష్టపడి సంపాదించినదంతా కొడుక్కిచ్చి చదివించి వృద్ధిలోకి తెచ్చి వాడింత వాడయ్యాడు నాకు చాలని సంతోషపడిపోయి కొడుకు సంపాదించిన దాంట్లో నాకు భాగం కావాలని అడగనటువంటి తండ్రి యొక్క రుణాన్ని ఎవడు ఎలా తీర్చుకోగలడు? వాళ్ళ రుణం తీర్చుకునేది కాదు, ఈ శరీరం ఉన్నది అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం. ఒక వ్యక్తి కడుపులో కంతి పెరిగితే శస్త్రచికిత్స చేసి కంతిని పైకి తీస్తే ఇది ఎవరిది అంటే ఆ వ్యక్తిలోంచి వచ్చిన కంతి, అంటే ఆ వ్యక్తి శరీరంలో అది అంతర్భాగం బయటికి వచ్చిన. అలాగే తల్లి కడుపులో పెరిగినటువంటి శిశువు నిజానికి ఆ తల్లి శరీరంలో అంతర్భాగం, అది బయట ఊపిరి పోసుకుని తిరుగుతోంది, కానీ తల్లి జీవితానికి కొనసాగింపు. అన్నీ ఇచ్చినటువంటి అమ్మకి నాన్నకి రుణం ఎలా తీర్చుకోగలవు? తీర్చుకోవడం సాధ్యం కాదు. పైగా కేవలంగా శరీరాన్ని పోషించడం ఒక్కటే కాదు, అమ్మకి ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత భూప్రదక్షిణ శక్యేన, భూమికి 6 మాట్లు ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం, భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యచ్చ యత్ఫలం మాతృవందనే. కాశీయాత్ర చేసినటువంటి ఫలితం, రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేసినటువంటి ఫలితం అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే లభిస్తోంది. అమ్మ ఎంత చదువుకున్నది అన్న దానితో సంబంధం లేదు. అమ్మ తనంత తానుగా దైవమయ్యున్నది, మాతృదేవోభవ అని వేదం చెప్తోంది. అటువంటి అమ్మ ఇహాన్నిస్తోంది, పరాన్నిస్తోంది. అటువంటి అమ్మ జీవుడి ఉద్ధరణకి ఎందుకు కారణం కావట్లేదు? ఆవిడ నేర్పిన మాటలు, ఆవిడ చెప్పినటువంటి పలుకులు, ఆవిడ నేర్పినటువంటి సంస్కారం, ఆవిడ పట్టిన పాలు, ఆవిడ పెట్టిన పెరుగు బువ్వ, ఆవిడ చెప్పిన కథలు జీవితానికి సంస్కారం అందించాయి. తల్లికి తండ్రికి రుణం తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఉండడు. అందుకే ఎవరి యొక్క కృషి ఏ ప్రతిఫలాన్ని అపేక్షించదో, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లి ఎప్పుడైనా కొడుకుని నువ్వు నాకు ఇది ఇచ్చి రుణం తీర్చుకోని అడుగుతుందా? అడగదు. యథార్థమునకు వేదం ఒక మాట చెప్తుంది, పితృరుణం తీర్చుకోవాలి అంటే ఒక యాగం ఉంది, అది చేస్తే పితృరుణం తీరుతుంది. మాతృరుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పటికీ కంచి కామకోటి పీఠం లాంటి పీఠాలకు ఒక నియమం ఉంది. సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపత్యంలోకి వెళ్ళిన తరువాత తండ్రి గారు ఎదురుగుండా వస్తుంటే పీఠాధిపత్యంలో పూర్వాశ్రమంలో ఉన్న కొడుకు లేచి నిలబడడం. అదే పూర్వాశ్రమంలో తల్లిగారు వచ్చారనుకోండి, పీఠాధిపతి అయినా సరే లేచి నిలబడవలసింది. శంకర భగవత్పాదులంతటి వారు తల్లిగారికి అంత్యేష్టి సంస్కారం చేయడానికి యోగ మార్గంలో వచ్చారు. భగవాన్ రమణులంతటి వారు మాతృభూతేశ్వరాలయం కట్టారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపర శంకరావతారులు, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు అవతార పరిసమాప్తి చేస్తూ ఆఖరిసారి వాళ్ళ అమ్మగారు మహాలక్ష్మమ్మగారి చిత్రపటాన్ని తెప్పించుకుని నమస్కారం చేసి కలవై, గురువుగారు ఎటువైపు ఉంటారో ఆ కలవై వైపు తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. అంటే మహాత్ములు కూడా తల్లికి అంత గౌరవం ఇచ్చారు, తండ్రికి అంత గౌరవం ఇచ్చారు.
వాళ్ళు మన నుంచి ఏ ప్రతిఫలాన్ని అపేక్షించరు. అటువంటి తల్లి పట్ల తండ్రి పట్ల భక్తి అన్న మాట అన్వయం. అందుకే మాతృభక్తి, పితృభక్తి. అంటే నీకు ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ మాట చెప్పారో ఆ మాట నువ్వు ఔదల దాల్చి జీవితంలో వృద్ధిలోకి రాగలవు. వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా నీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు తప్ప నువ్వు పతనం ఇవ్వాలనేటటువంటి భావన వాళ్ళ మనసు యందు ఏ కారణము చేత ఉండదు. ప్రేమ తప్ప పగ అన్న దాని స్పర్శ లేనటువంటి అమృతమూర్తులు ఎవరుంటారో వారి పట్ల భక్తి అన్న మాట అన్వయం. అది ముందు కంటి ముందు కనపడతారు కాబట్టి అమ్మతో ప్రారంభం, నాన్నగారితో ప్రారంభం, మాతృభక్తి, పితృభక్తి. అలాగే దేశభక్తి. ఎందరో మహాత్ములు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని వచ్చిన తరువాత నా దగ్గరికి వచ్చి ఓ మహానుభావుడు ఓ మాట అన్నాడు. అందరూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసి మురిసిపోతారు. ఆయన అన్న మాట నేను ఉలిక్కిపడ్డాను. ఆయన అన్నారు, శంకర భగవత్పాదులు ఆనంద నిలయంలోనికే కదండి వెళ్ళారు, భగవద్ రామానుజులు అటే కదా వెళ్ళారు, మధ్వాచార్యుల వారు అటే కదా వెళ్ళారు, త్యాగరాజస్వామి, పురంధరదాసు, కనకదాసు వీళ్ళందరూ అటే కదా వెళ్ళారు, అన్నమాచార్యుల వారు అటే కదా వెళ్ళారు, వీళ్ళందరూ వెళ్ళారు, కీర్తించారు, వీళ్ళందరూ ఆయనలో చేరిపోయారు, ఆయన మాత్రం శాశ్వతుడై అలాగే ఉన్నాడు. ఆ మార్గంలో ఆనంద నిలయంలో 4 అడుగులు వేశాను, నాకు చాలదా? ఆ మహాత్ముల పాద ధూళి పడిన చోట నేను తొక్కి నడిచాను, నా జీవితానికి చాలదా? నేను ఎంతసేపు చూశానన్నది కాదు, నన్ను స్వామి ఎంత ప్రేమతో చూశాడన్నది ప్రధానం కదండి అన్నాడు. నేను ఆ మాటకి పులకరించిపోయాను. నిజంగా ఎంత ఉదాత్తమైనటువంటి భావన. ఎందరో వస్తారు, ఎందరో వెళ్ళిపోతారు, కానీ ఈ దేశం శాశ్వతం. భారతదేశము అనేటప్పటికీ దానికి ఒక గౌరవం ఉంది. అదొక కర్మభూమి, అదొక వేదభూమి, అది ఒక యజ్ఞభూమి. ఈ దేశంలో పుట్టాను అని చెప్పి అందరూ పరవశించిపోయారు. అటువంటి దేశం పట్ల ఒక మమకారం ఉండడం, ఒక ప్రేమ ఉండడం, దేశాన్ని తక్కువ చేసి మాట్లాడకపోవడం, దేశాన్ని గౌరవించడం, జాతీయ పతాకం కనపడేటప్పటికీ లేచి నిలబడగలగడం, అటువంటి భావన కలిగి ఉన్ననాడు దేశభక్తి. ఆ దేశం ఉన్నది కాబట్టి మనం ఉద్ధరింపబడుతున్నాం. ఆ దేశము అన్నదానిలో పుట్టాం కాబట్టి భారతీయుడు అన్న ఒక్క మాటకి గౌరవం ఉంటుంది. అబ్బా ఎంత గొప్ప సంస్కారం అండి భారతీయులది, వాడు భారతీయుడా అని గౌరవిస్తారు. అంత గొప్ప గౌరవాన్ని జన్మతః సంపాదించుకోగలిగాను అంటే ఈ దేశంలో పుట్టబట్టి. జవహర్లాల్ నెహ్రూ అంతటి వారు కోరుకున్నారు, చరమేచ్ఛ అని, చిట్ట చివర నా కోరికేమి అంటే నా భౌతిక కాయాన్ని దహించిన తరువాత వచ్చినటువంటి చితాభస్మాన్ని విమానంలో తీసుకెళ్ళి సస్యశ్యామలమైనటువంటి ఈ భారతదేశపు నదులలో మట్టిలో పడేటట్టుగా చల్లండి, ఈ దేశమంతటా నా శరీరము యొక్క చిట్ట చివరి అవశేషం కలిసిపోవాలన్నారు. ఈ భారతదేశాన్నంతటినీ ఒక తల్లిగా భావించి బకించంద్ర చటర్జీ వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అని కీర్తించి పొంగిపోయాడు. దేశభక్తితో పిచ్చిక్కిపోయేటట్టుగా ఒక్కళ్ళని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టిన ఎన్ని వేల మంది మహాపురుషులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి దేశ గౌరవం కోసం నిలబడ్డారు. అంత గొప్ప దేశం నాకన్నా గొప్పది. దేశం కన్నా నేను ఎప్పుడూ గొప్పవాణ్ణి కాదు. అందుకే ఆ దేశము పట్ల ఉండేటటువంటి భక్తిని దేశభక్తి అంటారు. గురుభక్తి. గురువు మహాత్ముడు. ఎందుచేత అంటే లోకంలో ఎవరైనా సరే తన ఆస్తిని పిల్లల పేర వ్రాయక్కర్లేదు. పిల్లలకి చెందుతుంది ఆస్తి అని వ్రాయకుండా శరీరాన్ని విడిచిపెట్టినా ఆయన జీవితకాలంలో సంపాదించుకున్నటువంటి ఆస్తి చిట్ట చివరికి పిల్లలకి వెళ్ళిపోతుంది. కానీ ఒక్క గురువు గారి ఆస్తి మాత్రం ఆయన బిడ్డలకు వెళ్ళదు. గురువు యొక్క ఆస్తి ఏమిటి? ఆయన భక్తి. గురువు ఆస్తి ఏమిటి? ఆయన జ్ఞానం. గురువు ఆస్తి ఏమిటి? ఆయన అనుష్ఠించినటువంటి మార్గం. అవి ఎవరికి చెందుతాయి? ఆయన పట్ల ఎవరికి విశ్వాసం ఉండి ఆయన మార్గంలో నడిచారో వాళ్ళకి వెళ్ళిపోతాయి తప్ప కేవలముగా ఆయనకి తనూభవుడు కాబట్టి ఆయన కొడుక్కో కూతురుకో అవి వెళ్ళవు. అంటే
నాది నా బిడ్డలకు అని మిగల్చుకోకుండా తన మార్గంలో వెళ్ళే వాళ్ళకి అందించి వెళ్ళిపోగలిగినటువంటి మహాత్ముడు ఎవరు అంటే గురువు. నిజానికి ఈ దేశానికి ఇంత గౌరవం రావడానికి కారణం మహాత్ములైనటువంటి గురువులు ఎందరో ఈ దేశంలో జన్మించి తమసోమా జ్యోతిర్గమయ అంటూ అజ్ఞానపు చీకట్లలోంచి జ్ఞానపు వెలుగులలోకి తీసుకెళ్లారు. కాబట్టి శంకర భగవత్పాదులు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, రమణ మహర్షి, వీళ్ళందరూ ఎంతటి మహాజ్ఞానులు. వీళ్ళ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఈ దేశం పేరు చెప్పేటప్పటికి ఇప్పటికీ విదేశీయులు లేచి నిలబడి నమస్కరిస్తారంటే అదే కారణం. నేను ఒకసారి అరుణాచలం వెళితే నాతో నా బంధువు కూడా ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన. మేము ఆ కొండ మీదకి స్కందాశ్రమానికి వెళ్ళినప్పుడు విదేశీ వనితలు కొంతమంది ఇక్కడ కట్టుకునేటటువంటి ఖద్దరు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని తిరుగుతుంటే నాతో వచ్చిన బంధువు వాళ్ళతో ఆంగ్లంలో మాట్లాడి కరచాలనానికి చెయ్యి చాపాడు. వాళ్ళు చెయ్యి కలపకుండా 2 చేతులు ముకుళించి నమస్కరించి, భారతదేశంలో పుట్టినందుకు మీ సంస్కృతిలో అంతర్భాగం నమస్కరించడం, ఇక్కడికొచ్చి ఈ నమస్కారం నేర్చుకుని దీని విలువ నేర్చుకుని మేము పరవశించిపోతున్నాం అని ఆవిడ నమస్కరిస్తే ఈయన సిగ్గుపడ్డాడు. అంటే ఈ దేశ సంస్కృతి యొక్క కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి మహాపురుషులు ఆ జ్ఞానులు, ఆ గురువులు. అటువంటి గురువు యొక్క రుణాన్ని ఎలా తీర్చుకుంటారు? తల్లి తండ్రి శరీరాన్ని మాత్రమే ఇస్తారు, శరీరాన్ని పోషిస్తారు. కానీ గురువు ఇక మళ్ళీ శరీరంతో రావలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి జ్ఞానాన్ని తాను ఏమీ ఆశించకుండా ఒక మేఘం ఎలా అందిస్తుందో అలా అందిస్తాడు. మేఘం ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని పీల్చి తాను చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశంలో రాత్రివేళ ప్రయాణం చేసి వచ్చి, వాడు నిద్రపోతున్నాడు, వాడు లేచి నాకు కృతజ్ఞత చెప్పడు, దాహార్తితో ఉన్నాడు, నేను ఇప్పుడు ఎందుకు వర్షించాలని చూడకుండా తాను ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి నీటిని వర్షించి ఒకడు కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని చూడకుండా వచ్చినప్పుడు ఎంత బరువుగా వచ్చిందో అంత తేలికగా దూదిపింజైపోయి తెల్లటి మబ్బు కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోతోంది. ఒక మబ్బు ఎలా ఉపకారం చేసి వెళ్ళిపోతుందో అలా ఒక ఆవు కష్టపడి ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని ఎవ్వరికీ పనికిరానటువంటి ప్రవాహంగా ఉన్నటువంటి జలాన్ని తాగి ఇహాన్ని పరాన్ని ఇవ్వగలిగినటువంటి పాలు తయారు చేస్తుంది. సాయంకాలం వేళ దూడ వెళ్ళి పొదుగులో మూతి పెట్టి ఆ శిరములను చప్పరించి 2 గుద్దులు గుద్దేటప్పటికీ పరమవాత్సల్యంతో పాలు విడిచిపెట్టేస్తుంది. తాను కష్టపడి చదువుకున్నటువంటి శాస్త్రాన్ని 10 మందికి అందించాలనేటటువంటి తాపత్రయంతో ఎంత కిందకి రావచ్చో అంత కిందకొచ్చి దూడ ఆవు పొదుగులో శిరములను పట్టుకుని చప్పరించి గుద్దినంత మాత్రం చేత పాలు విడిచిపెట్టినట్టు గురువు యొక్క పాదములకు వంగి నమస్కరించి చెప్పమని అడిగినంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక తాను కష్టపడి నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ వర్షించి వెళ్ళిపోయేటటువంటి గురువు ఒక గోవుతో సమానమైనటువంటి వాడు, ఒక మేఘంతో సమానమైనటువంటి వాడు. అటువంటి గురువుకి మీరు ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటారు? హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగా నీ కమలాదేవి.